సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏబిసిడి వర్గీకరణతో దళితుల మధ్య చిచ్చు పెట్టి కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా లబ్ధి పొందుతుందన్నారు. సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని వెల్లడించారు. మిరుదొడ్డి మండల కేంద్రంలో బంద్ సంపూర్ణంగా బంద్ చేయడం జరిగింది. మొన్న ఈ నెల 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో వర్గీకరణ అని ఆ వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఈరోజు ఆ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ పిలుపు మేరకు స్వచ్ఛందంగా వాణిజ్య వ్యాపార సంస్థలందరూ బంద్ చేయడం జరిగింది. అలాగే రాబోయే రోజులలో మీరు వర్గీకరణ చేసి ఏదో ఎంఆర్పిఎస్ నాయకుడైన మందకృష్ణ మాదిగ పైన చేసి బీజేపీ నరేంద్ర మోడీ గారు మీ సొంత లాభాల కోసం చూసుకుంటున్నారు. అలాగే అట్లా కాకుండా పార్లమెంటులో బిల్లు పెట్టి ఆమోదం చెందినప్పుడే అప్పుడు ఆమోదం పొందుతుంది. అలాగే ఏబిసిడి వర్గీకరణ వద్దు, కలిసి ఉండిన ముద్ద అని చెప్తున్నాం మేము. మీరు అగ్రకుల వర్ణాలు ఏవైతే ఉన్నాయో మమ్మల్ని అన్నదమ్ములుగా ఉన్న వాళ్ళను విభజించి పాలించాలని చూస్తున్నారు. ఇది ఏనాటికైనా మేము అన్నదమ్ములం కలిసే ఉంటాము, ఎప్పుడైనా మీ భర్తం అని మేము మిరుదొడ్డి మండల్ ఎస్సీ ఎస్టీ కమిటీ వ్యతిరేక పోరాట కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 351 భారత రాజ్యాంగంకు వ్యతిరేకంగా ఈరోజు సుప్రీంకోర్టు ఆగస్టు 1న తీర్పునిచ్చింది. దానికి వ్యతిరేకంగా ఇవాళ భారతదేశంలోని ఎస్సీ ఎస్టీ ఉపకులాల వారు భారత బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ కలిసి ఉంటేనే ముద్దు అనే ఉద్దేశంతోనే ఇవాళ 60 ఉపకులాల సభ్యులందరం ఇవాళ ప్రతి ఒక్కరం భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ కొంతమంది వ్యక్తులు ఇవాళ ఎస్సీ ఎస్టీలను విభజించి పాలించాలనే సిద్ధాంతంతోనే ఇవాళ భారత పార్లమెంటులో ప్రవేశపెట్టవలసిన బిల్లును ఇవాళ సుప్రీంకోర్టు ద్వారా ఒక ఆగస్టు 1 తారీఖు నాడు ఇవాళ సుప్రీంకోర్టు ద్వారా ఒక నివేదికను మనకు ఇవాళ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అని ఒక నివేదికను తీసుకురావడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఇవాళ ఎస్సీ ఎస్టీ ఉపకులాల అందరము ఆగస్టు 21 నాడు భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఈ భారత్ బంద్లో సహకరించిన వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు అందరూ మాకు సహకరించినందుకు వారికి పేరు పేరున మా అంబేద్కర్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం.